Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1397 points gain అయ్యాయి. 78,584 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 378 పాయింట్స్ గెయిన్ అయ్యాయి. 23,739 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 947 పాయింట్స్ గెయిన్ అయ్యాయి. 50,158 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ఎందుకు ఇంపార్టెంట్ గా మనం గమనించాలంటే ఇవాళ రీసెంట్ గా బడ్జెట్ లో వెళ్ళిన హై ఉంది కదా, నిఫ్టీ రిలేటెడ్ గా అయితే 23,632 అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే 50,009 ఆ మార్క్ కి అబోవ్ వెళ్ళి ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా క్లోజ్ అయ్యాయి. ఇంతకీ ఎందుకు మార్కెట్ పెరిగింది? దీని రిలేటెడ్ గా నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ని మీకు టెలిగ్రామ్ లో పెడుతూ దీని రిలేటెడ్ గా నిఫ్టీ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా 140 పాయింట్స్ గ్రీన్ లో వచ్చిందనేలా మీకు ఒక అప్డేట్ షేర్ చేశాను కదా. దాంట్లో మీరు గమనించారంటే ట్రంప్ గారు మెక్సికో రిలేటెడ్ గాను అండ్ ఈవెన్ లేటర్ కెనడా రిలేటెడ్ గా కూడా విధించిన టారిఫ్ల కారణంగా నిన్న మార్కెట్ ఫాలో అయింది అనుకున్నాం కదా, వాటిల్ని 1 మంత్ పాటు పాస్ చేస్తున్నా అన్నారు. నేను మీకు చెప్పాను ఫిబ్రవరి 4th నుంచి అది అమలు అవ్వాలి, కానీ అమలయ్యే కొన్ని గంటల ముందే నేను దాన్ని ఇంకొక 30 రోజుల పాటు ఒక నెల రోజుల పాటు దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నానని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం. నిన్నటి వరకేమో ఇంకా ట్రంప్ గారి టారిఫ్లు స్టార్ట్ అయిపోయాయి, గ్లోబల్ మొత్తం ట్రేడ్ వార్స్ తో ఇంకా ఇంపాక్ట్ అవుతుందని ఒక భయాల నుంచి చివరి వరకు ప్రెషర్ లో పెట్టి చివరిలో ఇప్పుడు కాదు 30 రోజుల తర్వాత అనేలా ట్రంప్ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ తో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి, యుఎస్ మార్కెట్స్ తప్పించి. మీరు చూడండి ఏషియన్ మార్కెట్స్ ఏవేవైతే ఈ ట్యాక్స్ కారణంగా భారీగా ఫాలో అయ్యాయో వాటిల్లో మనకి రికవరీ కనిపించింది. అందులో ప్రధానంగా స్ట్రాంగ్ గా రికవర్ అయింది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ పడింది కరెక్టే, కానీ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా నిలబడ్డాయి. నిన్నే మనకు మార్కెట్స్ లో కొంత స్ట్రెంత్ అయితే కనిపించింది అండ్ ఇవాళ మార్కెట్ పెరుగుతుండడం ఆ స్ట్రెంత్ రీకన్ఫర్మ్ చేసింది. పడేటప్పుడు గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే తక్కువ పడింది, పెరిగేటప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కి సమానంగా, ఇంకా చెప్పాలంటే దానికంటే కొంత ఎక్కువగా యూరోపియన్ మార్కెట్స్ ఒక పిక్చర్ చూడండి ఇవాళ వాటితో కంపేర్ చేస్తున్నా ఇవాళ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండడం. ఆబ్వియస్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో మనం కొంత మార్కెట్ స్ట్రాంగ్ గా నిలబడుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే రావచ్చు. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే నిన్న స్మాల్ క్యాప్స్ బాగా పడ్డాయి, కానీ ఇవాళ స్మాల్ క్యాప్స్ అంతగా రికవర్ అవ్వలేదు. అంటే నిన్న మీ పోర్ట్ఫోలియోలో ఉంటున్న లాస్ ఇవాళ ఇంతలా మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ పెరిగిందన్నా సరే రికవరీ కనిపించుండకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో మన ఛానల్లో ఉంటున్న టోన్ అండ్ వాల్యూ ప్రపోజన్ రిలేటెడ్ గా చేస్తున్న స్టేట్మెంట్స్ ని మీరు గమనించిన 23,700 దగ్గరకు వస్తున్నప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లార్జ్ క్యాప్స్ మనకి బాగున్నాయి, కానీ స్మాల్ క్యాప్స్ పరంగా అంత కంగారు పడిపోయి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే చేసేయాలనుకునే జోన్ లోకి అయితే అవి రాలేదు. వాటి వాల్యుయేషన్స్ ఇంకా కంఫర్ట్ ని ఇవ్వట్లేదు అనేలా నా ఒపీనియన్ ని షేర్ చేశాను. నాకు తెలియదు నెక్స్ట్ నుంచి స్మాల్ క్యాప్స్ ఇక్కడ నుంచి దారుణంగా పైకి పెరిగిపోతాయా, అది ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి టైం వైజ్ కరెక్షన్ లోకి వెళ్ళైనా సరే వాల్యుయేషన్స్ ని అట్రాక్టివ్ గా తీసుకొస్తాయా? ఎందుకంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా లేవంటే ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ పడాలని రూల్ లేదు. కొంత టైం కన్సాలిడేట్ అయినా చాలు, నెంబర్స్ ఇంప్రూవ్ అయ్యి వాల్యుయేషన్స్ మళ్ళీ వాటి జోన్స్ కి వస్తాయి. అలా నా కంఫర్ట్ అనుకున్న వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు నేను వాటి గురించి కూడా మాట్లాడతాను. కానీ ప్రెసెంట్ నాకు మంచిగా మార్కెట్ లో కనిపిస్తున్నది వాల్యుయేషన్స్ పరంగా లార్జ్ క్యాప్, స్టిల్ ఇప్పటికి కూడా లార్జ్ క్యాప్. సో వేటిలో అయితే వాల్యూ ఉందని మార్కెట్ కూడా అనిపిస్తుందో దాంట్లోనే ఇవాళ స్ట్రాంగ్ రీబౌండ్ అయితే కనిపించింది. సో ట్రంప్ గారు ఏ కారణాల చేత అయితే నిన్న మన మార్కెట్ పడిందో ఆ ట్రంప్ గారు అదే కారణాలు ఇంకొక 30 రోజుల పాటు పోస్ట్ పోన్ చేసిన స్టేట్మెంట్స్ మళ్ళీ మార్కెట్స్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. మరి చైనా మీద వేసిన టారిఫ్లను ఇంకా ఎత్తేలేదు కదా, అంటే చైనా రిలేటెడ్ గా 10% టారిఫ్ వేశారా, దానికి చైనా కూడా రెస్పాండ్ అయింది. నేను నిన్నేమని చెప్పాను, చైనా దురుసుగా ప్రవర్తించలేదు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తుందని చెప్పాను కదా, కానీ చైనా కూడా ధీటుగా సమాధానం ఇచ్చేలా మేము కూడా టారిఫ్లు వేస్తామని 15 to 25% టారిఫ్లు కొన్ని వాటి మీద అనౌన్స్ చేసింది అనమాట. మేబీ దీని కారణంగానో మరి లేకపోతే నార్మల్ గానే తన ప్లాన్ లో భాగమేమో, కానీ నెక్స్ట్ 24 అవర్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారు ఈ టారిఫ్ ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ చైనా రిలేటెడ్ గా చేయబోతున్నారనే అప్డేట్స్ తో కూడా ఇక ఇది కూడా ఏదో పై మాటలకే కానీ పెద్ద స్టేట్మెంట్స్ కే కానీ రియాలిటీలో వర్కౌట్ అవ్వదు అని మార్కెట్ కనిపిస్తూ ఉండడం. మేబీ ఇది కూడా మార్కెట్ సీరియస్ గా తీసుకుంటున్నట్లేదు. నేను ఇదే రీసెంట్ టైమ్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారు రిలేటెడ్ గా చెప్పింది, చాలా ఈజీగా పెద్ద స్టేట్మెంట్స్ చేస్తారు. మిగిలిన ఏ లీడర్స్ చూడండి, ఏ కంట్రీకి సంబంధించిన లీడర్ చూడండి, ఇంత స్టేట్మెంట్స్ చేయరు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో ట్విట్టర్ లో వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఇది చేసేస్తున్నాను అది చేసేస్తున్నాను అంటారు. బట్ ఆ పాయింట్ కి వచ్చేసరికి మాత్రం సరే మీరు ఈ పని చేయండి మేము వదిలేస్తాం, లేకపోతే ఈ పని చేయండి మేము ట్యాక్స్లు వేయమనేసి మోస్ట్లీ తన రాంగ్ స్టెప్ అయితే ద లాస్ట్ పాయింట్ తీసుకోరనమాట. బట్ స్టేట్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో యుఎస్ లో తనని అభిమానించే వాళ్ళందరికీ కూడా అది కొంత గుడ్ న్యూస్ లా అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఉన్నది గ్లోబల్ ట్రేడ్ లో, మనం ఒక్కరమే సుప్రీం అనుకుంటే మనకు కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ రాంగ్ గా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచే అడుగులు వేయాల్సి వస్తుంది ఏ అగ్రరాజ్యమైనా. అలా ట్రంప్ గారి ప్రతి స్టేట్మెంట్ ని సీరియస్ గా తీసుకోకండి. ఇప్పుడని కాదు, నెక్స్ట్ టైమ్స్ లో ఎప్పుడైనా మార్కెట్ పడింది అనుకోండి, అది అమలయ్యే రోజు వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈవెన్ వేసేసిన ఒక 2-3 రోజుల తర్వాత కూడా తన వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ గారి మొత్తం టెన్యూర్ లో తన కారణంగా క్రియేట్ అయ్యే ఏ ఫాల్ అయినా సరే నాకు తెలిసి మీకు ఏదైనా అవకాశం ఉంటే కొనుక్కోవడానికే కానీ అమ్మేయడానికైతే కాదు. మోస్ట్లీ తన టెన్యూర్ లో టెంపరీ షాక్స్ మార్కెట్ రిలేటెడ్ గా మనం ఎక్కువ చూసే అవకాశం అయితే ఉంటుంది.
ఉంటుంది డెఫినెట్ గా. కాబట్టి నిన్న మీరు గమనించారో లేదో వాట్సాప్ లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ వీడియోని షేర్ చేశాను. సో వాట్సాప్ లో మీరు ఇక్కడ అప్డేట్స్ దగ్గరకు వచ్చి సర్చ్ దగ్గర డే ట్రేడర్ అని టైప్ చేస్తే మనది ఒక 84,000 మన వాళ్ళు ఉంటున్న ఛానల్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేశారంటే డోంట్ మిస్ అని ఒక వీడియో ఉందా, ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను. మీకు ఇంగ్లీష్ ఏమాత్రం లైట్ గా అర్థమవుతున్నా జస్ట్ వినడానికి ప్రయత్నించండి. Because when you buy 15-17 companies, a set of 15-17 companies, all companies being good, small 100 of them, what happens is you will always be wrong. To some extent you will be wrong in picking the stock. Yes. Even the portfolio manager will also be wrong. Howsoever good he is, out of 15 companies, 3 or 4 will not work as per his expectation. Probably it will disappoint him. 1/3 typically will be as per his expectation, but 1/3 will surpass his imagination. So this, what surpasses will more than make up for the disappointment, because the loss can be only 1x. Please understand this. This is the biggest thing why you should come to the stock market and come for the quality and long term. When you are buying long term and quality, and you are wrong, you can lose only 1x. Okay. Out of $150, 15 stocks you bought 10 rupees each, 5 are wrong, you can lose only $50. But the $50 where you are more than right, you can make 10 times. 100 times. Infosys incident is 6,000 times. So there is no limit to how big can you become. Upside. Downside is limited. You can only lose 100%. So, this portfolio approach and where this protection is there, downside is limited and upside is unlimited. You need to see that the person who is managing your portfolio, he has a skill to buy 1/3 bad stocks and 2/3 good stocks. సో ఇది మీరు జాగ్రత్తగా విన్నారంటే మీరు పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది. కొన్ని రాంగ్ స్టాక్స్ కి మేజర్ అలొకేషన్ ఇవ్వడం, ఆర్ పడిపోతుంది కదా అని చెప్పి ఒకదాన్నే యావరేజ్ చేసుకోవడం కాకుండా, పడిపోతున్నదే యావరేజ్ చేసుకోవడం కాకుండా క్వాలిటీ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో అలా వదిలేరంటే, ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నప్పుడు ఏంటంటే మార్కెట్ పడినప్పుడు ఏది గ్రీన్ లో ఉంటుందో దాన్ని అమ్మేసి పడిపోయిన వాటిని యావరేజ్ చేద్దాం అనుకుంటారు. అదొక రాంగ్ స్ట్రాటజీ. బికాస్ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రామ్దేవ్ అగర్వాల్ గారు చెప్తున్న దాని ప్రకారం మీరు ఒక 15-17 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో ఖచ్చితంగా 3-4 రాంగ్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఫండ్ మేనేజర్స్ కూడా రాంగ్ చేస్తారు. 3-4 రాంగ్ అయినా మిగిలిన వాటిల్లో 10 times 100 times రిటర్న్స్ మీరు చూసే సమయానికి మీరు ఇక్కడ 3 స్టాక్స్ లో కోల్పోయేది, లెట్స్ సే మీరు ఆ 15 స్టాక్స్ లో ఒక్కొక్క దాంట్లో 10,000 పెట్టుంటే 1,50,000 కదా, అందులో 3 స్టాక్స్ జీరో అయ్యాయని అనుకుందాం, అంటే 30,000 కోల్పోయింటారు. కానీ మొత్తం మీ 15 స్టాక్స్ లో కనీసం ఒక 3-4 స్టాక్స్ 10 times 20 times 100 times పెరిగినా మీరు మ్యాసివ్ వెల్త్ ని మార్కెట్ లో క్రియేట్ చేసుకోవచ్చు అనేది రామ్దేవ్ అగర్వాల్ గారు చెప్తున్న దానికి మీనింగ్. 100 times అంటే ఇన్ఫోసిస్ ఒక మ్యాక్స్ చార్ట్ ని మీరు చూస్తే ఇన్ఫోసిస్ 162 times దగ్గరగా పెరిగింది విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 25 years. సో మార్కెట్ లో మోస్ట్లీ 15, 20, 25, 30 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా మంచి కంపెనీస్ ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంచుకోగలిగితే మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఆ మంచి స్టాక్ ని తీసేసి ఈ పడిపోతున్న స్టాక్స్ ని యావరేజ్ చేయడం అనే ఒక వీక్ మెంటాలిటీతో కాకుండా మంచి కంపెనీస్ తో ఫస్ట్ నుంచి జర్నీ చేయగలుగుతూ ఉంటే, టైటాన్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్స్ అన్నిటిని మీరు అబ్జర్వ్ చేసినా అవి చాలా టైమ్స్ 30-40% కూడా పడిపోయి ఉంటాయి. బట్ స్టిల్ బిజినెస్ ఇంటాక్ట్ గా ఉందన్నప్పుడు అలా వాటితో పాటు ట్రావెల్ అయిన వాళ్ళే ఈ 100 రెట్లు పెరిగిన కంపెనీలు అనేలా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నాయనేలా వాళ్ళు మెన్షన్ చేయగలుగుతారు. సో ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ ని చూసి ఇరిటేట్ అవుతున్నారో గుర్తుంచుకోండి, మార్కెట్ పట్టడానికి రీజన్ ఏది ఉంటుందో మళ్ళీ పెరగడానికి కూడా అదే ఇంకొక రకంగా మార్కెట్ కి కనిపించి రికవర్ అయిపోవడానికి కూడా ఉంటది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ డబ్బులు సంపాదించేది కొని అమ్మడంలో కాదు, వెయిట్ చేయడంలో. పేషెన్స్ గా మార్కెట్ ని తన పాటికి తను వదిలేసి మన పనులు మనం చేసుకుంటూ కంపెనీ నెంబర్స్ వచ్చినప్పుడు, బిజినెస్ అప్డేట్స్ వచ్చినప్పుడు వాటిని గమనించుకుంటూ పెట్టుబడులు చేసే వాళ్ళు మాత్రమే మార్కెట్ లో ప్రశాంతంగా వాళ్ళ హెల్త్ ని కాపాడుకుంటూ లాంగ్ టర్మ్ లో సంపదను కూడా సృష్టించుకోగలరు. అండ్ అలాగే వాట్సాప్ లో ఉంటున్న వాళ్ళు నిన్న పెట్టిన ఇమేజ్ ను కూడా మస్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఐపీఓస్ లో చాలా మంది మన వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాటికి సంబంధించిన లాక్ ఇన్ డేట్స్ ఈ రోజుల్లో అయితే ఓపెన్ అవబోతున్నాయి. ఇది నేను రీసెంట్ గా కూడా చెప్పాను, బట్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. ఆ రోజుల్లో ఒకవేళ మీరు వీటిలో పెట్టుబడులు చేయాలనుకొని ఐపీఓ ప్రైస్ అన్న వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ గా ఉందనుకుంటున్నా, ఈ కంపెనీలో ముందు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆ రోజుల్లో ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో కూడా మనకి స్టాక్ ప్రైస్ లో ప్రెషర్ కనిపించవచ్చు. కాబట్టి ఆ రోజుల్లో స్టాక్స్ లో లాక్ ఇన్ డేట్ కారణంగా వోలటాలిటీ ఉంటుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది కూడా నిన్న నేను మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేశాను, ఇది కూడా గమనించండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ నైనా స్కాన్ చేయండి, లేదంటే ఇందాక చెప్పినట్లు అప్డేట్స్ దగ్గరకు వచ్చి ఛానల్స్ దగ్గర పక్కన ఎక్స్ప్లోర్ దగ్గర క్లిక్ చేసి ఈ సర్చ్ లో డే ట్రేడర్ అని టైప్ చేస్తుంటేనే 84-85,000 మన వాళ్ళు ఉంటున్న ఛానల్ కనిపిస్తుంది. మన ఛానల్లో కేవలం అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. మీరు డబ్బులు కట్టండి, మీకు ఇవి అని ఎక్కడైనా మీరు వేరే ఛానల్స్ లోకి వెళ్ళి రాంగ్ గా జాయిన్ అవుతుంటే అది మన ఛానల్ కాదు అన్న విషయం అయితే గుర్తుంచుకోండి. ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే February 7th ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ ఉందన్న విషయం మనకు తెలుసు. రేట్ కట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయనేది కూడా మనకు తెలుసు. మరి ఉంటాయా ఉండవా అనేది February 7th మనకు అర్థమవుతుంది. బట్ దీంతో పాటు ఇంట్రెస్టింగ్ గా మన దేశ ప్రధానమంత్రి గారు పారిస్ రిలేటెడ్ గాను అండ్ యుఎస్ రిలేటెడ్ గా కూడా తన పర్యటన
ఫిబ్రవరిలో ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మోస్ట్లీ ఇది డిఫెన్స్ రిలేటెడ్ గా కొంత ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ వచ్చే టైం కావచ్చు, యుఎస్ రిలేటెడ్ గా కానీ, ఫ్రాన్స్ రిలేటెడ్ గా కానీ, అండ్ చైనా యుఎస్ రిలేటెడ్ ఈ ట్రేడ్ వార్స్ ఎంత పెరుగుతుంటే ఇండియాకి అంత లాభం ఉందనేలా గవర్నమెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ సిఎన్బిసి వాళ్ళైతే డేటాను పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఆ ఇంపాక్ట్ కి ఇండియా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ట్రేడ్ అనేలా డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇది న్యూస్ టాపిక్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియా యూకే ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ కూడా ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి, అండ్ బడ్జెట్ కూడా కన్సంప్షన్ థీమ్ ని బూస్ట్ చేసేలా స్ట్రాంగ్ డెసిషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్, ప్రజల చేతుల్లోనే డబ్బులు పెట్టే బెనిఫిట్ చేస్తూ ఉండడం కూడా నేను ఆ రోజు బడ్జెట్ రోజు కూడా చెప్పాను. ఇది మార్కెట్స్ కి మంచిదే. ఈవెన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ టచ్ చేస్తారనుకున్నాను. నాకు అది కూడా కనిపించకపోతుండడం ఓవరాల్ మార్కెట్స్ పరంగా అది నాకు మంచిగానే కనిపిస్తుందని. బట్ ప్రాబ్లం అంతా ఎఫ్ఐఎస్ నిన్న కూడా ఆల్మోస్ట్ 3958 crores దగ్గరగా సెల్ చేశారు. బట్ ఇది కూడా నేను మీకు మెన్షన్ చేశాను కదా, గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీతో నేను ఇంకా ఎక్కువ నెంబర్ నే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ నెంబర్ నాకైతే పెద్దదిగా అనిపించట్లేదు. రెగ్యులర్ గా వచ్చే సెల్ నెంబర్ లానే ఉందని. యూజువల్ గా సెకండ్ హాఫ్ లో మనకి సెల్లింగ్ వస్తుంది అనమాట. కానీ సెకండ్ హాఫ్ లో కూడా మనకి సెల్ నెంబర్ రాకపోతూ ఉండడం ప్రాబబులీ ఇవాళ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అంత పెద్ద సెల్ నెంబర్ మనకి ఉండకపోవచ్చు. బై నెంబర్ ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం అత్యాస అవుతుందేమో, కానీ 3000 కోట్లు 4000 కోట్లు సెల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి. బట్ సెల్ నెంబర్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. నిన్న వచ్చిన సెల్ నెంబర్ నాకు అంత పెద్దది కాలేదు. బట్ ఇవాళ నాకు తెలిసి అంత సెల్ నెంబర్ కూడా ఉండదు అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ వాళ్ళ రిలేటెడ్ గా ఈ సెల్ నెంబర్ తగ్గుతూ వాళ్ళ సైడ్ నుంచి బయింగ్ యాక్టివిటీ కానీ మార్కెట్ లో స్టార్ట్ అయిందంటే అది కన్సిస్టెంట్ గా ఒక రోజు కాదు, మళ్ళీ ఏదో ఒక రోజు కనిపించగానే ఆనందపడిపోవడం కాదు. ఒక 4-5 రోజులు, ఒక వారం రోజుల పాటు కంటిన్యూ అయిందంటే ఎఫ్ఐఎస్ నిర్విరామంగా చాలా కన్సిస్టెంట్ గా మన ఇండియన్ మార్కెట్స్ లో చేసిన సెల్లింగ్ కి బ్రేక్ పడింది అనుకోవచ్చు. అండ్ మన ఇండియన్ లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా కూడా వాల్యుయేషన్స్ బాగున్నాయి కాబట్టి లార్జ్ క్యాప్స్ అండ్ ఓవరాల్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పరంగా గుడ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయని ఒక ఎక్స్పెక్టేషన్ కి మనం వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 90% దగ్గరగా ఉన్నాయి. 2 years హై అనమాట. నేను ఈ లాస్ట్ ఇలాంటి నెంబర్స్ 90% షార్ట్స్ ని మార్చ్ 2023 అరౌండ్ అయితే చూసాను. కాంట్రాక్ట్స్ వైజ్ గాను అండ్ ఈవెన్ పొజిషన్ వైజ్ గాను 90% నెట్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేస్తూ ఉండడం. ఈ పాయింట్ లో కానీ షార్ట్ కవరింగ్ వాళ్ళు చేయాలంటే మాత్రం మార్కెట్ సడన్ గా పైకి పెరిగే అవకాశం కూడా వీళ్ళ షార్ట్ కవరింగ్ తో ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఇక్కడ నుంచి ఈ 90% దగ్గర నుంచి ఎలా మారుతుందో చూడాలి. అండ్ ఇప్పుడే ఎఫ్ఐడిఐ డేటా కూడా అప్డేట్ అవుతుంది. 809 crores దగ్గరగా బై సైడ్ కనిపిస్తున్నట్లయితే డేటా ఉంది. ఈవెన్ డిఐఎస్ 430 crores దగ్గరగా సెల్ చేస్తున్నారు. ఇదేం పెద్ద విషయం కాదు. 15,000 crore దగ్గరగా ఉండాల్సిన యాక్టివిటీ వాళ్ళది ఉంది. కానీ ఇక్కడ చూడండి ఎఫ్ఐఎస్ 10,000 crore దగ్గరగా యూజువల్ గా బై 13,000 14,000 crore దగ్గరగా ఉంటుంది. కానీ ఈ రోజు 18,000 crore ఉంటుండడం సెల్ కంటే బై ఎక్కువగానే ఉంది కాబట్టి బై నెంబర్ ఉంది. కానీ ఓవరాల్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంటూ ఏదో తక్కువ యాక్టివిటీతో బై నెంబర్ రావడం కాదు, అనుకున్న యాక్టివిటీ కంటే స్ట్రాంగ్ గా ఉంటూ బై సైడ్ వీళ్ళు కనిపిస్తుండడం ఇవాళ అయితే మనం ఇది మంచిగానే చూడొచ్చు. బట్ కమింగ్ డేస్ లో కూడా ఇది మెయింటైన్ అవుతుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా ఫర్ ద షార్ట్ టర్మ్ ఇప్పటి వరకు మన వాళ్ళు ఏదైతే పెయిన్ చూసారో మార్కెట్ లో అది కొంతసేపు సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అందుకే నేను మీకు గతంలో చేసిన ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ క్విట్ అనే వీడియోలో క్లియర్ గా చెప్పాను, మార్కెట్ లో మీరు మిస్ అయ్యే వన్ బెస్ట్ డే ఆర్ మార్కెట్ లో పడిపోతుంది మళ్ళీ ఇంకా పడ్డాక పెడదాం అనుకునే ఆ మైండ్ సెట్, మార్కెట్ ఎప్పుడు రికవర్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ మన నష్టాలన్నింటినీ రికవర్ చేస్తుంది అనేది ఎవ్వరు గెస్ చేయలేరు. కాబట్టి రాంగ్ స్టెప్స్ మార్కెట్ పడుతున్నప్పుడు తీసుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ మనది స్టాక్ మార్కెట్ లో అవుతుంది. ఏదైనా కంపెనీ బ్యాడ్ గా ఉంది, నెంబర్స్ బాగాలేవు, బిజినెస్ బాగాలేదు, ఇలాంటి థీమ్ తో ఏదైనా ముందుకు వెళ్ళి ఈవెన్ స్టాక్ పడుతున్నా బయటకు రావడం తప్పేం లేదు. కానీ జస్ట్ ఓవరాల్ మార్కెట్ పడుతుంటే మన కంపెనీ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసి గ్రో అవడానికి స్కోప్ ఉండి జస్ట్ బికాస్ మనం అక్కడ ఏదో డబ్బుల్ని నష్టాల్లో చూస్తున్నాం కదా అని బయటకు రావడం బిగినర్స్ మిస్టేక్ మనం మార్కెట్ లో చేస్తున్నట్టు అనేది కొత్త వాళ్ళు గమనించాలి. హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఒక డీప్ అండర్స్టాండింగ్ వచ్చుంటుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అది కూడా క్వాంట్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అసలు ఫస్ట్ థింగ్, మన వాళ్ళలో ఎంతమంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారన్నది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఒకవేళ క్వాంట్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీళ్ళు ఒక డీటెయిల్డ్ పీడిఎఫ్ ఆల్మోస్ట్ 75 pages పీడిఎఫ్ ని రిలీజ్ చేశారు. అందులో ఏముందో చెప్తాను, బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పాయింట్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ ద కమింగ్ వీక్స్ అండ్ మంత్స్ లో, అంటే ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా వాళ్ళు తీసుకున్న డిఫెన్స్ ఎక్స్పోజర్ మీన్స్ స్టేబుల్ గా పోర్ట్ఫోలియోని పెద్దగా పడకుండా రిటర్న్స్ కూడా మీడియం గా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే వాళ్ళు చేస్తుంటారో వాటిల్ నుంచి మోర్ సిక్లికల్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ సెగ్మెంట్స్ లోకి షిఫ్ట్ అవుతున్నారని చెప్తున్నారు. పోర్ట్ఫోలియోస్ లో డిఫెన్సివ్స్ అంటే ఎక్కువగా మార్కెట్ పడినా పడవు, పెరుగుతున్నా సరే భారీగా 20% 30% కూడా స్ట్రాంగ్ గా పెరిగిపోతూ ఉండవన్నమాట. అవి స్లోగా కాంపౌండ్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్
దేర్ బిజినెస్ నేచర్ అవి పడవు పెరిగినా కంఫర్టబుల్ గా రిటర్న్స్ ఇచ్చేలా పెరుగుతుంటాయి. బట్ వాటి నుంచి ఆ డిఫెన్స్ ఎక్స్పోజర్ నుంచి మోర్ సిక్లికల్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ సెగ్మెంట్ లోకి అంటే రోబోస్ట్ గా గ్రో అయ్యే కంపెనీస్ లోకి వాళ్ళ అలొకేషన్ ని మార్చుతున్నారని, పర్టికులర్ గా హై బీటా నేమ్స్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతూ అది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీని ఇంకా ఫోకస్ చేస్తూ హిస్టారికల్ గా మార్కెట్ పెరిగితే ఏ స్టాక్స్ లో అయితే మంచి రిటర్న్ అయితే వాళ్ళు తీసుకురాగలరని ఆలోచిస్తున్నారో ఆ స్టాక్స్ లోకి వాళ్ళు ప్రెసెంట్ వెళ్తూ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఏరియాస్ లో వాళ్ళు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది ఎలాంటి స్టేట్మెంట్ అంటే ఇప్పటి వరకు ఉంటున్న పోర్ట్ఫోలియోస్ లో మాకుంటున్న స్టెబిలిటీ ఇప్పటి వరకు పడ్డాయి కదా, రీసెంట్ టైమ్స్ లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు ఫాలో అయ్యాయి ఇన్ లైన్ విత్ మార్కెట్ ఫాలో అయింది, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఫాలో అయ్యాయి, మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫాలో అయ్యాయి. బట్ కంపారిటివ్లీ క్వాంట్ వాళ్ళు కొంత అగ్రెసివ్ ఉంటారు కాబట్టి అది ఇంకొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందులో కూడా వాళ్ళు డిఫెన్సివ్స్ ని మెయింటైన్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మీరు క్వాంట్ వాళ్ళ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా వాళ్ళు స్కీమ్ డీటెయిల్స్ ని పేజ్ నెంబర్ 12 లో ఇచ్చారు. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఇది వీళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. అందులో హైయెస్ట్ అలొకేషన్ దేనికి ఇచ్చినారు చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీకి దానికి 10% వెయిటేజ్ ఉంది. సో స్మాల్ క్యాప్ ఫండ్ లో రిలయన్స్ ఏం చేస్తుంది, ఇది ఒక డిఫెన్సివ్ ప్లేయర్ అనమాట క్వాంట్ వాళ్ళకి సంబంధించి. సో పోర్ట్ఫోలియోని పెద్దగా ఇంపాక్ట్ చేయకుండా ఒక లార్జ్ క్యాప్ నుంచి పెట్టారు. మిగిలినవన్నీ కూడా చాలా వరకు స్మాల్ క్యాప్స్ ఉండొచ్చు. బట్ ఈ లార్జ్ క్యాప్ ఉండడం వల్ల కొంత స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా వాళ్ళకి సంబంధించిన చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చూసింది క్వాంట్ వాళ్ళకి సంబంధించిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో వాళ్ళ రిలేటెడ్ గా రేషియోస్ ఏంటి, వాళ్ళ రిలేటెడ్ గా ఏ స్టాక్స్ ఉన్నాయి, ఇండెక్స్ ప్రకారం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, లాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఇయర్స్ నుంచి వాళ్ళ రిటర్న్స్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మీరు ఈ పేజ్ లో గమనించవచ్చు. ఇదనే కాదు క్వాంట్ వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్, ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంక్లూడింగ్ వాళ్ళు అసలు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనేది కూడా ఈ పీడిఎఫ్ లో ఉంటుంది. ఇక్కడ ఏ స్టాక్స్ అయితే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా డిఫెన్సివ్ స్పేస్ లో, డిఫెన్సివ్ అంటే మళ్ళీ డిఫెన్స్ సెక్టర్ కాదు, పోర్ట్ఫోలియోని స్టెబిలైజ్ చేసే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాటి నుంచి ఇప్పుడు స్మాల్ క్యాప్ లో ఒక మూవ్ చేస్తున్నారు అంటుండడం ఎయిదర్ కమింగ్ టైమ్స్ లో ఇక్కడ నుంచి మార్కెట్ బాగా పడింది అనుకోండి, స్మాల్ క్యాప్స్ భారీగా పడ్డాయి అనుకోండి, ఈ మ్యూచువల్ ఫండ్స్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ రెడ్ లోకి వెళ్లే ఆస్కారం ఉంది. ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి స్మాల్ క్యాప్స్ దారుణంగా రికవర్ అయ్యాయి అనుకోండి, మార్కెట్ తో కంటే కూడా వీళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టే వాళ్ళ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇవ్వగలిగే అవకాశం ఉంది. సో ఇది రిస్క్ టు రివార్డ్ చూస్తే హై రిస్క్ అండ్ హై రివార్డ్ కి మోస్ట్ ఆఫ్ ద క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ మూవ్ అవుతున్నాయని ఇలా ఇండైరెక్ట్ గా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్స్ కి చెప్పాలనుకుంటుండడం. ప్రాబబ్లీ ఇది మీ వరకు రీచ్ అయిందో లేదో, మీ వరకు తీసుకొద్దామని ఇది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు క్వాంట్ వాళ్ళ థింకింగ్ కి అగైనెస్ట్ గా ఉన్నారనుకోండి, కమింగ్ టైమ్స్ లో మార్కెట్స్ ఏమంత పెరగో, స్మాల్ క్యాప్స్ పడే ఛాన్స్ ఉంటుంది. నేను స్మాల్ క్యాప్స్ లో కాదు లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, నాకు ఇప్పుడు పెరగగలిగే స్టాక్స్ ఏవే ఉన్నాయని మీరు ఒకవేళ వెతుకుదాం అనుకుంటుంటే లార్జ్ క్యాప్ స్పేస్ లో పర్టికులర్ గా ఏ లార్జ్ క్యాప్ స్టాక్స్, ఇక్కడ మిడ్ క్యాప్స్ కూడా ఉన్నాయి, స్మాల్ క్యాప్ కూడా ఒకటి ఉంది, బట్ అవి పక్కన ఉంచుదాం. ఏ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇక్కడ నుంచి పెరిగే ఆస్కారం ఉంది, ఆ పేర్లు అవి ఏ సెక్టర్ కి సంబంధించినవి, ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ఎంతకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, పెరిగితే ఎంత పెరుగుతుందన్న మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇది యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళకి సంబంధించిన డేటా. 9 లార్జ్ క్యాప్ స్టాక్స్, 5 మిడ్ క్యాప్ స్టాక్, ఒక స్మాల్ క్యాప్ స్టాక్. ఈ 2025 లో పెరిగే ఆస్కారం ఉంటున్న స్టాక్స్ ఇవనేలా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు డేటాను అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవాళ మీరు గమనిస్తే టాటా వాళ్ళకి సంబంధించిన ట్రెండ్ ఇవాళ బిగ్ వే లో మార్కెట్ లో పడింది కదా. ఇవాళ మార్కెట్స్ అన్ని అంత స్ట్రాంగ్ గా పెరుగుతున్నప్పుడు టాటా వాళ్ళ ఈ కంపెనీకి ట్రెండ్ కి షాక్ ఇచ్చింది ఎవరు, చైనాకు సంబంధించిన ఈ షీన్ అనే ఫాస్ట్ ఫ్యాషన్ యాప్. ఇది యాక్చువల్లీ 2020 లో మన ఇండియాలో బ్యాన్ అవ్వబడింది అనమాట. ఎందుకు బ్యాన్ అవ్వబడింది, డేటా సెక్యూరిటీ కన్సర్న్స్ కారణంగా 5 సంవత్సరాల పాటు బ్యాన్ అవ్వబడింది. అది కరెక్ట్ గా ఇప్పటికి పూర్తవుతూ ఉండడం, దాని ఇండియాలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా, ఇషా అంబానీ అండ్ ముఖేష్ అంబానీ గారు, రిలయన్స్ సంస్థ. ఇప్పుడు ఈ రిలయన్స్ రీటైల్ అండర్ లో ఈ షీన్ అనే వాళ్ళు ఇండియాలో బిజినెస్ ఆపరేషన్స్ చేస్తారు. గుర్తుంచుకోండి, షీన్ అనే వాళ్ళు ఇక బిజినెస్ లో జస్ట్ టెక్నాలజీ పార్ట్నర్ గా మాత్రమే ఉంటారు. దానికి సంబంధించిన A to Z అన్నిటిని చూసుకునేది రిలయన్స్ మాత్రమే. స్లోగా ఇప్పుడు రిలయన్స్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా దీంట్లో బిజినెస్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏజియోలోకి అండ్ స్లోగా ఇతర ప్లాట్ఫామ్స్ లో కూడా లైక్ మింత్రా, మీషో అండ్ ఇతర ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ కంపెనీకి సంబంధించిన బట్టల్ని అమ్ముతూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం రిలయన్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిజంగా ఏంటి అంత పాపులర్ ఈ యాప్ అనేది, ఇది వాడిన వాళ్ళు గతంలో వాడిన వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే నాకు ఫ్రాంక్లీ ఈ అప్డేట్ వచ్చేంత వరకు కూడా నేను ఈ యాప్ ని ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది ఎవరైనా యూజ్ చేశారా గతంలో, ఈ షీన్ అనే యాప్ మీరు ఎప్పుడైనా ప్లేస్ చేశారా ఆర్డర్స్? యాక్చువల్లీ చైనాకి రిలేటెడ్ గా సప్లైస్ ఉంటున్నది అనమాట. అంటే వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద సప్లైస్ చైనా రిలేటెడ్ గానే ఉన్నాయి. దీని వల్ల ట్రెండ్ కి షాక్ ఎక్కడ వచ్చిందంటే, మోస్ట్లీ మీకు జూడియో స్టోర్స్ అంతా కూడా దేని మీద రన్ అవుతున్నాయి, ప్రైస్ సెన్సిటివ్ 1000 అరౌండ్ దగ్గరగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ లభిస్తాయనే లెక్క కదా. ఈవెన్ దానికంటే వీళ్ళకి ఇంకా స్ట్రాంగ్ సప్లై చైన్స్ చైనా రిలేటెడ్ గా ఉంటుండడం, వీళ్ళు ఇంకా దానికంటే
తక్కువ ధరలోనే ఈవెన్ 199 రూపీస్ నుంచే ఈ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉండడం. ఇది యాక్చువల్ గా సండే తీసుకొచ్చినట్లున్నారు. విత్ ఇన్ 1 day 10,000+ డౌన్లోడ్స్ అయిపోయాయి అనమాట యాప్ లో. అండ్ ఫాస్టెస్ట్ డౌన్లోడింగ్ సెగ్మెంట్ లో కూడా ఇది యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ లో మొదటి వరుసలో ఇండియాలో నిలబడుతూ ఉండడం కూడా జూడియో రిలేటెడ్ గా ఏ మ్యాజిక్ అయితే ట్రెంట్ వాళ్ళు ప్లే చేశారో ఆ మ్యాజిక్ ని ఇప్పుడు షీన్ వాళ్ళు వచ్చి కొంత క్యాప్చర్ చేస్తారని ఒక భయాందోళనలే ఇవాళ ట్రెంట్ స్టాక్ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. బట్ ఇక్కడ ఒక అబ్జర్వేషన్ మనం చేయాలి. ట్రెంట్ కి సంబంధించిన జూడియో మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లో ఉంటుంది, వెరాస్ షీన్ ప్రెసెంట్ అయితే మాత్రం ఆన్లైన్ లోనే ఉంది. కమింగ్ టైమ్స్ లో కూడా ఆన్లైన్ లోనే తన ప్రెసెన్స్ ని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా ఇది జూడియోకి ఎలా కాంపిటీషన్ అవుతుంది. చాలా మంది బయటకు వెళ్లి టెస్ట్ చేసుకొని వేసుకోవాలనుకుంటారు, టచ్ అండ్ ఫీల్ అయ్యాకే వాటిని కొనాలనుకుంటారు. అందులో అఫోర్డబుల్ ఆప్షన్లు జూడియో స్టోర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి షీన్ రావడం వల్ల దాని ఆన్లైన్ ప్రెసెన్స్ తో ఈవెన్ ₹1 తక్కువకి ఇచ్చిన ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెట్ రిలేటెడ్ గా డబ్బులు కొంత ఎక్కువ ఉన్నా కొనుక్కునే వాళ్ళు చాలా మందే బయట ఉంటారు. కాబట్టి మెయిన్ ఒక బిగ్ థ్రెట్ లా ఇది నేను జూడియోకి అయితే నేను పర్సనల్ గా చూడట్లేదు. అండ్ ఈవెన్ మీరు కూడా బట్టలు కొంటూ ఉంటే లెట్స్ సే ఒక షర్ట్ ఉంది అనుకుందాం, ఆ షర్ట్ మీరు బయట ఆఫ్లైన్ లోకి వెళ్ళి వేసుకొని మీకు ఎలా ఫిట్ అయింది అదంతా చెక్ చేసుకొని లెట్స్ సే అది మీకు ₹1000 బయట ఆఫ్లైన్ లో దొరుకుతూ ఉంటే అక్కడ ₹1000 పెట్టి కొంటారా, లేదా అదే మీకు తెలియదు మీకు ఎలా ఫిట్ ఉంటుందో తెలియదు అంటే ఆన్లైన్ లోకి వెళ్ళి 900 800 అలా మీకు డిస్కౌంట్ వస్తుంటే ఆన్లైన్ లో కొంటారా? సో ఆఫ్లైన్ లో కొంత ఎక్కువ ఉన్నా ట్రై చేసి మీకు నచ్చింది కొంటారా లేకపోతే ఆన్లైన్ లో కొంటారా అన్నది వీలైతే చెప్పడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేనైతే అంత కాంపిటీషన్ ఉంటుంది, ఒక బిగ్ వేలో థ్రెట్ ఉంటుంది జూడియోకి అయితే అనుకోవట్లేదు. అండ్ ఆల్రెడీ షీన్ వాళ్ళు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వీటిల్లో ఆల్రెడీ వాళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశారు. వెస్టర్న్ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ రిలేటెడ్ గా ఇది ఒక ఫేమస్ బ్రాండ్ అని ఎలా నాకు ఇంటర్నెట్ లో చూస్తే తెలుస్తుంది. బట్ నేనైతే పర్సనల్ ఎప్పుడు వాడలేదు. వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది జూడియోకి ఎటువంటి కాంపిటీషన్ ఆర్ థ్రెట్ అవుతుందని. అండ్ ఇంకొకటి కూడా కమింగ్ టైమ్స్ లో మొత్తం ఈ షీన్ కి సంబంధించిన సప్లై చైన్ నెట్వర్క్ అంతా చైనాతో కాదు, మేడ్ ఇన్ ఇండియా మొత్తం అవన్నీ కూడా ఇండియాలోనే తయారవ్వాలనేలా కూడా ప్రెసెంట్ అంబానీ వాళ్ళతో డీల్ ఉంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. మరి ఇది ఎలా ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎలా మూవ్ అవుతుందో కూడా ఓన్లీ ఫ్రమ్ ఇండియాలోనే వాళ్ళు మొత్తం రా మెటీరియల్ నుంచి అవుట్పుట్ ప్రొడక్ట్ బట్టల వరకు ఇక్కడే ఉంటారా లేకపోతే సప్లై చైన్ మళ్ళీ చైనాతో రిలేట్ అవుతారా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ బడ్జెట్ తర్వాత సోవరిన్ గోల్డ్ బాండ్స్ మనకి ఉండవనేలా ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ ఉందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. చాలా మంది మన వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్, మరి మేము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసాం మా పరిస్థితి ఏంటని. ఏ ఇబ్బంది లేదు, మీకు అవి టెన్యూర్ కంప్లీట్ అయ్యే టైంకి మీ అసలు మీకు ఇస్తారు, ఈ లోపు మీకు వడ్డీ కూడా ఇస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ డిస్కౌంట్ లో ట్రేడ్ అయ్యేవి, ఎందుకంటే ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంటారులే అని. కానీ ఎప్పుడైతే ఇవి రిలీజ్ చేయవని గతంలోనే మార్కెట్ లో ఈ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యి, బికాస్ ఆర్బీఐ కి గవర్నమెంట్ కి బాగా నష్టం తెచ్చిపెట్టిన స్కీమ్ అనమాట ఇది, ఈ బాండ్ స్కీమ్. కాబట్టి టైం టు టైం కొత్త ట్రాంచెస్ ని అంటే కొత్త సిరీస్ ని లాంచ్ చేస్తే ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పి ఆర్బీఐ వాళ్ళు చాలా నెలల నుంచి ఏ రిలీజ్ చేయకపోతూ ఉండడం, ఈసారి ఇలా ఉండదు, కంటిన్యూటీ ఉండదు, దీన్ని ఆపేస్తారని ఇలా మార్కెట్ లో ఊహాగానాలు కొన్ని నెలల బ్యాక్ నుంచి ఉంటూ ఉండడమే. ఒకప్పుడు డిస్కౌంట్ లో ఉంటున్న ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొంత ప్రీమియం లోకి ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ హెవీగా పెరిగిపోవడంతో ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ డిస్కౌంట్ ఆ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఫిల్ అయి ఉంటుంది. బట్ స్టిల్ గోల్డ్ పెరిగితే డబ్బులు రావడం, రిటర్న్ రావడం, అసలు పెరగడం, దాంతో పాటు టైం టు టైం వడ్డీ రావడం అండ్ టాక్స్ బెనిఫిట్స్ ఉండడం, ఈ మూడు కలిసి ఉండడంతోనే సోవరిన్ గోల్డ్ బాండ్స్ కి అంత డిమాండ్ అనేది మార్కెట్ లో ఏర్పడింది. బట్ వండర్ఫుల్ బాండ్ స్కీమ్, గోల్డ్ స్కీమ్ అదైతే డిస్కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కంగారు పడాల్సిన నీడ్ లేదు. మీకు రావాల్సిన మీకు వడ్డీ, దాంతో పాటు అసలు కూడా మీ టెన్యూర్ కంప్లీట్ అయ్యే పాయింట్ కి మీ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తుందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎందుకు ఇవాళ ఇంతలా పెరిగింది, దీనికి రీజన్ ఏమైండొచ్చు? ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే వాళ్ళ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్, దానికి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్ మనకి ఎప్పుడు అప్డేట్ అయింది, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 5:40 అరౌండ్. జస్ట్ మీరు ఆ ట్రాన్స్క్రిప్ట్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది అన్న వివరాల్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే, నేను చూస్తున్నంత వరకు అందులో స్టేట్మెంట్ చేస్తున్న దాంట్లో పాజిటివ్ అంశాలైతే Q4 లో కూడా వీళ్ళ డిమాండ్ కంటిన్యూ అవుతుంది, స్టడీగా వెళ్తుందని చెప్తున్నారు. FY26 లో 170 షోరూమ్స్ దగ్గరగా కళ్యాణ్ అండ్ క్యాండీ రిలేటెడ్ గా ఓపెన్ చేస్తారంటున్నారు. 90+80 కళ్యాణ్, ఒక 90 క్యాండీ రిలేటెడ్ గా. లైక్ క్యాండీ రేట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి, లైఫ్ స్టైల్ జ్యువెలరీ సెగ్మెంట్, ఇది కూడా కళ్యాణ్ వాళ్ళకి సంబంధించిందే. దీని రిలేటెడ్ ఒక 80 స్టోర్స్ ఓపెన్ అవుతాయని, ఆపరేటింగ్ లీవరేజ్ కమింగ్ టైమ్స్ లో స్లోగా ప్లే అవుట్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ ఫైనాన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి వీళ్ళ మార్జిన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందనేలా కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రాబబ్లీ కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా వచ్చిన మోర్ పాజిటివ్ అవుట్లుక్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తూ ఉండడం ప్రాబబ్లీ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్, టిటాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు
బోగీలు ఉంటాయి, రైలు బోగీలు, ప్యాసింజర్ కోచెస్, మెట్రో ట్రైన్స్ అండ్ ట్రైన్ ఎలక్ట్రికల్స్, స్టీల్ కాస్టింగ్స్, వీటి రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ లో ఉంటారన్నమాట. ఇది వీళ్ళు మెయిన్ బిజినెస్. ఇప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తున్నది ఏంటంటే వీళ్ళు షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా అండ్ సిగ్నలింగ్ సెక్టార్స్ లో కూడా ఎంటర్ అవ్వబోతున్నట్లు, ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ ని వీళ్ళు క్రియేట్ చేయాలనుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో షిప్ బిల్డింగ్ స్టాక్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి, ఆల్రెడీ మనకు మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయి. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కానీ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానీ, బట్ మోస్ట్లీ ట్రైన్స్ రిలేటెడ్ గా, బోగీలు వాటి రిలేటెడ్ గా ఉంటున్న ఎలక్ట్రిఫికేషన్ పరంగా వాటిని ఆధునీకరించే పనిలో ఉంటున్న టిటాగర్ రైల్ సిస్టమ్స్ వాళ్ళు షిప్ బిల్డింగ్ లో కూడా ఎంటర్ అవుతారు అంటుండడం. వాళ్ళ స్టార్టింగ్ లో కొంత పెరగనైతే పెరిగింది, కానీ ఫైనలీ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఎలా గ్రో అవుతారని ఒక క్లారిటీ ఇంకా మార్కెట్ లో అరైజ్ అవ్వలేదు. కాబట్టి మోస్ట్లీ న్యూట్రల్ లో ఇవాళ ఎండ్ అయింది. చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎలాంటి క్లారిఫికేషన్స్ వాళ్ళు ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి ఇస్తారని. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కదా, వీళ్ళు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఏవైతే యూనివర్సల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిలా మమ్మల్ని కూడా మార్చమని ఆ లైసెన్స్ కోసం ఆర్బీఐ వాళ్ళకైతే అప్లై చేశారు. ఆర్బీఐ లైసెన్స్ ని వీళ్ళకి ఇచ్చిందంటే వీళ్ళు కూడా ఒక నార్మల్ స్కెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంక్ ఫ్రమ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఈ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇండియా యూకే మధ్యలో ఉంటున్న ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా చాలా హోప్స్ చాలా టైం బ్యాక్ నుంచి పెట్టుకున్నారు కదా. దీని రిలేటెడ్ గా సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ February 24th నుంచి స్టార్ట్ అవుతాయనేలా బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్ అలెగ్జాండర్ గారు ఆ పర్టికులర్ పాయింట్ లో ఢిల్లీకి వచ్చి డిస్కషన్స్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 14 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫర్దర్ రౌండ్స్ లో మన ఇండియాకి అండ్ యూకే కి మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాచ్ అవుతూ డీల్ కానీ కుదిరిందంటే ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా, ఆల్కహాల్ పరంగా, సర్వీసెస్ పరంగా, టెక్స్టైల్స్ రిలేటెడ్ గా వివిధ రంగాల పరంగా ఉంటున్న ట్యాక్స్ ట్రీటీస్ పరంగా కూడా ఇందులో ఒక కొలిక్ వచ్చి అడ్వాంటేజ్ పొందే అవకాశం కంపెనీస్ ఉంటుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయితే టెక్స్టైల్ రంగానికి మంచిది. నెక్స్ట్ అవాంటెల్, వీళ్ళకి 5 crores 81 lakhs విలువ చేసే ఏఎంసీ కాంట్రాక్ట్ ఇస్రో వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఫర్ విండ్ ప్రొఫైలర్ రాడార్ రిలేటెడ్ గా ఫ్రమ్ షార్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇస్రో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా కెమికల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 year లో ఇవాళ కొత్త లోక్ అయితే టాటా కెమికల్స్ వెళ్ళింది. ఆబ్వియస్లీ ఇది మీకు అర్థమైపోయి ఉండాలి, నెంబర్స్ బాలేవని. ఎందుకంటే రీసెంట్ హైస్ నుంచి కూడా డిక్లైన్ అవుతూ నెంబర్స్ తర్వాత కూడా కొత్తగా ఆల్ టైమ్ లో 52 week లోకి వెళ్ళిందంటే నెంబర్స్ లో ఏం ప్రాబ్లం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు రెవెన్యూస్ ని గమనించండి. ఇయర్ ఆన్ ఇయర్ లో ఒక 4% దగ్గరగా రెవెన్యూస్ పడి ఉంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% రెవెన్యూస్ పడి ఉంటాయి. కానీ డైరెక్ట్ గా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గరకు వచ్చారంటే 10%, 4% రెవెన్యూ డౌన్ అవుతేనే లాస్ట్ టైం కొన్ని కోట్లలో ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఇప్పుడు లాస్ ని పోస్ట్ చేశారు. 21 కోట్ల లాస్ ని పోస్ట్ చేశారు. సరే, ఎక్సెప్షనల్ ఐటమ్ ఇక్కడ 70 crores ఎక్సెప్షనల్ ఐటమ్ ఉంది కదా, దాన్ని బయటికి తీసి చూసినా సరే నియర్లీ 50 crore ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నట్టు. 50 crore ప్రాఫిట్ కంపేర్డ్ విత్ 194 crore ఇయర్ ఆన్ ఇయర్ లో 267 crore లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినప్పుడు స్టిల్ ఆ నెంబర్స్ ఇంకా మనకి వీక్ గానే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే ఈవెన్ దీని రిలేటెడ్ గా ఆర్ ముకుందన్ గారు, ఎండి అండ్ సిఇఓ ఆఫ్ టాటా కెమికల్స్ కూడా చెప్తున్నది వీళ్ళ వాల్యూమ్స్ బానే ఉన్నాయి, బట్ మార్జిన్స్ పర్టికులర్ గా రియలైజేషన్స్ ఇంపాక్ట్ అవడం కారణంగా మార్జిన్స్ డౌన్ అవడం, అది ప్రాఫిటబిలిటీ పైన ఇంపాక్ట్ చూపించిందని. పర్టికులర్ గా సోడా యాష్ రిలేటెడ్ గా మంచి సేల్స్ అయితే జరిగాయి, కానీ ప్రైజెస్ డిక్లైన్ తో వీళ్ళు ఈసారి ప్రాఫిటబిలిటీలోకి తీసుకురాలేకపోయారని ఇలా టాటా కెమికల్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ క్యాస్ట్రాల్ గురించి మాట్లాడుకోవాలి. క్యాస్ట్రాల్ కి సంబంధించి నెంబర్స్ బాగున్నాయి. నెంబర్స్ తో పాటు వీళ్ళు 9.5 రూపీ డివిడెండ్ ని ప్రకటించారు. ఇది 187 రూపీస్ లో ట్రేడ్ అయ్యే కంపెనీ. సుమారుగా 5 to 6% దగ్గరగా, ఇంకా ఎగ్జాక్ట్ గా చూస్తే 5.3, 5.4% దగ్గరగా డివిడెండ్ ఈల్డ్ తో వీళ్ళు డివిడెండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం విత్ గుడ్ రిజల్ట్స్. మార్కెట్ బోత్ హ్యాండ్స్ తో తీసుకుంది. వీళ్ళ నెంబర్స్ ని గమనించండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది, విచ్ ఈస్ గుడ్. అండ్ ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ డివిడెండ్ ఈసారి వీళ్ళు డిక్లేర్ చేస్తుండమే స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. టోటల్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 6% డ్రాప్ అవుతున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.5% ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 63% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినప్పుడు 23.5% దగ్గరగా డిక్లైన్ అయింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? ఎందుకు ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ తర్వాత ఎందుకు పెరిగింది మరి అన్నప్పుడు వాళ్ళ వాల్యూమ్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చింది. డొమెస్టిక్ డెకరేటివ్ బిజినెస్ 1.6% వాల్యూమ్ గ్రోత్ ని డెలివర్ చేసిందని,
నెంబర్స్ లో మెన్షన్ చేస్తున్నారు. సో ఎంటైర్ నెంబర్స్ లో మనం హైలైట్ చేసుకొని చూసుకోవాల్సింది వీళ్ళ వాల్యూమ్ గ్రోత్. మరి ప్రాఫిట్ డౌన్ అయింది కదా, సేల్స్ డౌన్ అయింది కదా, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే, అది కొత్తగా ఏం లేదు ఇక్కడ. బట్ వాల్యూమ్ గ్రోత్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ సర్ప్రైజ్ మార్కెట్ కి ఏషియన్ పెయింట్స్ ద్వారా అందింది ఇవాళ. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ లోనే కదా చూడాలి. అలా చూసినప్పుడు రెవెన్యూస్ లో క్లియర్ డిక్లైన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ రెండు బిజినెస్ లని లైక్ బేస్ బిజినెస్ ని అండ్ సెనిక్స్ వీళ్ళ CDMO బిజినెస్ ని, ఈ రెండింటిని మీరు కంపేర్ చేసి చూసినా సరే రెండిట్లోనూ మీకు సేల్స్ డిక్లైన్ అవుతున్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ గా మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ సైడ్ మనకి బెటర్మెంట్ కనిపించింది, కానీ సేల్స్ సైడ్ రెండిట్లోనూ మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్, ఈ సెనిక్స్ CDMO బిజినెస్ ఉందా అది ఆపరేటింగ్ సైడ్ ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందని గతంలో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ Q4 FY25 మీన్స్ ఆన్ గోయింగ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లాస్ట్ క్వార్టర్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో థర్డ్ క్వార్టర్ సుమారుగా ఒక 9 months పాటు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండడం, అది ఇంకొక ప్రాబబుల్ నెగటివ్ పాయింట్ ఎంటైర్ నెంబర్స్ లో. సో సేల్స్ డ్రాప్ అయ్యాయి, మార్జిన్స్ బాగున్నాయి కాబట్టి ప్రాఫిటబిలిటీ స్టేబుల్ అయింది. బట్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఈ CDMO బిజినెస్ రిలేటెడ్ గా బ్రేక్ ఈవెన్ ఇంకో 9 months ప్రొలాంగ్ జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ V-Mart వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించారంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్, ఇది యాక్చువల్ చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్, బట్ ఈవెన్ ఆ బేసిస్ తో చూస్తున్నా రెవెన్యూస్ మార్జినల్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ మార్జిన్ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 157 times ఇంప్రూవ్ అయింది. దీంతో ఏమైపోతుందంటే ఇంతలా ప్రాఫిట్ పెరిగిపోతే వాల్యుయేషన్స్ అనేవి ఏవైతే ఎక్స్పెన్సివ్ అని మాట్లాడుకో అంటారో అదంతా రీరేట్ అవుతుంది అనమాట. సో ఫార్వర్డ్ PE ప్రకారం ప్రెసెంట్ ఇది 25 దగ్గర కనిపిస్తున్నట్టు. ఈ స్పేస్ ఒక గ్రోత్ అందరికీ తెలిసిందే. ఇలా ప్రాఫిట్స్ ని ఇంతలా గ్రో చేసుకోవడం కారణంగా PE అట్రాక్టివ్ అయిపోతుంది. సో ఇప్పుడైనా ఒక కంపెనీ ఎక్స్పెన్సివ్ గా ఉందంటే కమింగ్ టైమ్స్ లో ది స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేస్తే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ టైటాన్ నెంబర్స్. టైటాన్ వాళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 25.2% అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 22%. ఇక్కడ వరకు బానే ఉంటది. బట్ ప్రాఫిట్స్ విషయానికి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్స్ ఫ్లాట్ గా ఉంటాయి, మనకు అక్కడ ఏం గ్రోత్ ఉండదు బికాస్ ఆఫ్ ద మార్జిన్ మిస్. సో ఓవరాల్ టైటాన్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి స్లైట్ బిలోనే ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.